ఐపీఎల్ 2024 26వ మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడబోతున్నాయి. అండ్ ఈ మ్యాచ్ అయితే ఈ రోజు లక్నోలోని ఎకనా స్టేడియం వేదిక ఆడబోతున్నారు. సో మనమైతే మ్యాచ్లో ఆడబోయే జట్ల ప్లేయర్స్ మధ్య ఎలాంటి ఇంట్రెస్టింగ్ బ్యాటిల్స్ ఉండబోతున్నాయి ఈ వీడియోలో చూద్దాం. నెంబర్ 5 రిషబ్ పంత్ వర్సెస్ యశ్ ఠాకూర్. ఇదైతే మిడిల్ అండ్ డెత్ ఓవర్స్ ఉండబోయే ఒక ఇంట్రెస్టింగ్ బ్యాటిల్. మెయిన్లీ లక్నో ఆడిన లాస్ట్ మ్యాచ్ లో యశ్ ఠాకూర్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. 5 ఫర్ తీసి ఆ టీంను 1 చేత్తో గెలిపించాడు. సో ఇంత మంచి ఫామ్ లో ఉన్న బౌలర్స్ అయితే ఖచ్చితంగా డీసీ టీమ్ కు ప్రాబ్లమ్స్ ఉంటాయి. మెయిన్లీ మిడిల్ ఓవర్స్ లో రిషబ్ పంత్ లాంటి బ్యాట్స్మెన్ కు ఒక థ్రెట్ కాగలడు. ఈయన ఇప్పటివరకు అయితే ఐపీఎల్ వీళ్ళిద్దరి మధ్య ఒక్కసారి కూడా బ్యాటిల్ జరగలేదు. ఫర్ ది ఫస్ట్ టైం తలపడే ఛాన్సెస్ ఉన్నాయి. చూడాలి మరి మంచి ఫామ్ లో ఇద్దరు ఆటగాళ్ళ మధ్య బ్యాటిల్ పడితే ఎవరిపై సాధిస్తారనేది. నెంబర్ 4 నికోలస్ పురాన్ వర్సెస్ కుల్దీప్ యాదవ్. ఇదైతే మ్యాచ్ లో ఉండిపోయి ఒక హై వోల్టేజ్ బ్యాటిల్. మెయిన్లీ మ్యాచ్ లో ఢిల్లీ టీమ్ కు కుల్దీప్ యాదవ్ అవసరం చాలా ఉంది. సో అతనైతే గత కొన్ని మ్యాచ్లు ఇంజరీ కారణంగా ఆడట్లేదు. బట్ ఈ మ్యాచ్లో ఎలాగైనా సరే అతను తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఈ మ్యాచ్ ఆడబోయే పిచ్ స్పిన్ బౌలింగ్ కు బాగా అనుకూలిస్తుంది. పైగా కుల్దీప్ యాదవ్ కు నికోలస్ పురాన్ లాంటి లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ మీద చాలా మంచి రికార్డు ఉంది. సో ప్రజెంట్ అయితే పురాన్ అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. మెయిన్లీ మిడిల్ అండ్ డెత్ ఓవర్స్ లో అటాకింగ్ బ్యాటింగ్ చేస్తూ అపోనెంట్ టీమ్స్ ని వణికిస్తున్నాడు. అయితే కుల్దీప్ యాదవ్ కు చూసుకుంటే మాత్రం పురాన్ మీద చాలా మంచి రికార్డు ఉంది. అఫ్ కోర్స్ ఐపీఎల్ ఒక్కసారి కూడా అవుట్ చేయలేదు. బట్ ఓవరాల్ గా అన్ని T20s లో కలిపి చూసుకుంటే 8 innings లో 56 balls వేసి 52 పరుగులు మాత్రం ఇచ్చాడు. మోస్ట్ ఇంపార్టెంట్ అతను 4 times అవుట్ చేశాడు. సో లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ కు చాలా ఎఫెక్టివ్ గా బౌలింగ్ చేసే కుల్దీప్ యాదవ్ ఈ మ్యాచ్ లో మాత్రం ఆడితే ఖచ్చితంగా పురాన్ కు మరి అతనికి మధ్య ఒక మంచి బ్యాటిల్ మనం చూడొచ్చు. నెంబర్ 3 కేఎల్ రాహుల్ వర్సెస్ ఖలీల్ అహ్మద్. ఇదైతే పవర్ ప్లే ఉండబోయే ఒక ఇంట్రెస్టింగ్ బ్యాటిల్. మెయిన్లీ ప్రెసెంట్ కేఎల్ రాహుల్ పవర్ ప్లేలో రన్స్ కొట్టేందుకు చాలా ఇబ్బంది పడుతున్నాడు. స్ట్రైక్ రేట్ చాలా తక్కువగా ఉంది. అండ్ ఆ స్ట్రగుల్స్ ఈ మ్యాచ్ లో ఇంకా ఎక్కువ అవ్వచ్చు. ఎందుకంటే అప్పుడు టీంలో ఖలీల్ అహ్మద్ లాంటి ఒక లెఫ్ట్ ఆర్మ్ సీమ్ బౌలర్ ఉన్నాడు. అండ్ అతనికి పవర్ ప్లేలో చూసుకుంటే ఆడితే చాలా మంచి రికార్డు ఉంది. ఇన్ఫాక్ట్ ఇప్పటివరకు అతను కేఎల్ రాహుల్ కూడా సైలెంట్ గా ఉంచాడు. 5 innings లో 28 balls వేసి 27 పరుగులు మాత్రం ఇచ్చాడు. అలాగే రాహుల్ ను ఒకసారి అవుట్ కూడా చేశాడు. సో మరోసారి అయితే డెఫినెట్లీ వీళ్ళిద్దరి మధ్య పవర్ ప్లేలో ఒక మంచి బ్యాటిల్ చూసే అవకాశం ఉంది. నెంబర్ 2 మార్కస్ స్టోయినిస్ వర్సెస్ అక్షర్ పటేల్. ఇదైతే మిడిల్ ఓవర్స్ లో ఉండిపోయి ఒక టాప్ మ్యాచ్ బ్యాటిల్. మెయిన్లీ లక్నో టీం స్టోయినిస్ అప్ ది ఆర్డర్ పంపి స్పిన్ బౌలర్స్ మీద అటాక్ చేసేలా చేస్తుంది. అయితే మ్యాచ్ లో చూసుకుంటే స్టోయినిస్ అక్షర్ పటేల్ లాంటి ఒక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ను ఫేస్ చేయాలి. అంటే అతనికి స్టోయినిస్ మీద చాలా మంచి రికార్డు ఉంది. వీళ్ళిద్దరు ఇప్పటివరకు 3 innings లో తలపడితే 19 balls వేసిన అతను 10 పరుగులు మాత్రం ఇచ్చాడు. సో డీసీ స్పిన్నర్స్ కి ఎదురుగా కూడా లక్నో బిగ్ హీటర్స్ మీద చాలా మంచి రికార్డు ఉంది. దీంతో మ్యాచ్ లో అక్షర్ పటేల్ మరి కుల్దీప్ యాదవ్ కాంబినేషన్ చాలా కీ రోల్ ప్లే చేయవచ్చు. మెయిన్ అక్షర్ పటేల్ లక్నో రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ అందరికీ ఒక మంచి మ్యాచ్అప్ కాగలడు. నెంబర్ 1 డేవిడ్ వార్నర్ వర్సెస్ రవి బిష్ణోయ్. ఇదైతే మేబీ పవర్ ప్లేలో ఉండబోయే ఒక ఇంట్రెస్టింగ్ బ్యాటిల్. మెయిన్లీ ప్రజెంట్ డేవిడ్ వార్నర్ చూసుకుంటే ఏడాది పవర్ ప్లేలో చాలా బాగా రాణిస్తున్నాడు. ఆల్మోస్ట్ 158 స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేస్తున్నాడు. అయితే ఈ మ్యాచ్ లో లక్నో టీం అతను కట్టడి చేసేందుకు రవి బిష్ణోయ్ లాంటి స్పిన్నర్ ని పవర్ ప్లేలోనే తీసుకురావచ్చు. ఎందుకంటే బిష్ణోయ్కి వార్నర్ మీద చాలా మంచి రికార్డు ఉంది. వీళ్ళిద్దరు ఇప్పటివరకు మొత్తం 4 innings లో తలపడితే 16 balls వేసిన అతను 11 పరుగులు మాత్రం ఇచ్చాడు. మోస్ట్ ఇంపార్టెంట్లీ 4 innings లో వార్నర్ ను 3 times అవుట్ చేశాడు. అలాగే లాస్ట్ మ్యాచ్ లో తీసుకున్న రవి బిష్ణోయ్ అద్భుతమైన బౌలింగ్ చేశాడు. సో అయితే డెఫినెట్లీ ఫామ్ లోనే ఎదురు ఆటగాళ్ళ మధ్య ఒక మంచి బ్యాటిల్ చూసే అవకాశాలు ఉన్నాయి. సో గైస్ లక్నో మరియు డీసీ జట్ల మధ్య 20 మ్యాచ్లో ఉన్న టాప్ ఇంట్రెస్టింగ్ బ్యాటిల్స్. మరి వీటిలో మీరు ఏ బ్యాటిల్ కోసం మోస్ట్ ఎగ్జైటింగ్ గా వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.